కదా. కానీ సరిగా నిలబడండి, మళ్ళీ ఎండకి అల్లాడిపోతారు. తిరగబ్బా. ఎక్కమనండి తర్వాత ఇస్తాడు ఆయన ఒక్కడే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ రోజున విజయవాడ ఐలాపురం హోటల్లో బ్రాహ్మణ సమీక్ష సమావేశం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనికి ముఖ్య ఉద్దేశం రేపు డిసెంబర్ 25వ తారీఖున కొన్ని వేల మందితోటి బ్రాహ్మణ గర్జన జరుగుతుంది. దాని గర్జనకి సంబంధించి వేలాది మందిగా 13 జిల్లాల నుంచి కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా ముఖ్య ఉద్దేశం. ఇందులో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణుల ఇబ్బందులు కానీ రాజకీయంగా ఎదుగుదలకి, ఆర్థికంగా వాళ్ళ విద్యాభ్యాసానికి, వాళ్ళ అందరి ఎదుగుదల కోసం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, అలాగే కోనూరు సతీష్ శర్మ గారు, ఆ సమాఖ్య ఎప్పుడు బ్రాహ్మణులకు వెన్నంటి ఉండి వారి అభివృద్ధికి పాటుపడుతుంది అనడానికి నిదర్శనం. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదండి చందంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వంశపారపర్యం జీవోని కొనసాగిస్తూ ఇచ్చిన జీవోని కూడా అధికారుల అలసత్వంతో దాని మీద చిన్నచూపు చూస్తున్నారు. ఆ వంశపారపర్య అధికారులని వాళ్ళందరికీ కూడా ఇది నుంచి బ్రాహ్మణులందరికీ తోడు మేము ఉన్నాము అంటూ నిలబడి ఈ సమాఖ్య బ్రాహ్మణులకు ఎంతో తోడ్పడుతోంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్రాహ్మణులందరికీ కూడా ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాము అంటూ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఎంతో కృషి చేస్తుంది. రేపు డిసెంబర్ 25వ తారీఖున జరగబోయే బ్రాహ్మణ గర్జనలో సంఘాలు మాది ఆ సంఘము ఈ సంఘం అనేది తేడా లేకుండా ప్రతి ఒక్క సంఘము కూడా ఏకమై బ్రాహ్మణులందరూ కలిసి దీని మీద పోరాటం కొనసాగించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ధన్యవాదాలు.